హలో ఎవరీవన్, దిస్ ఇస్ రాంబాబు ఆమ్లీ. వెల్కమ్ టు సక్సెస్ జర్నీ టీవీ ఛానల్. లైవ్ లోకి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ఈ రోజు మనం ఇంటర్మీడియట్ లో 10th క్లాస్ లో ఉన్నటువంటి ఎక్స్క్రిషన్ విసర్జక వ్యవస్థకు సంబంధించినటువంటి లింక్ టాపిక్ ని ఇక్కడ ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఆల్రెడీ గతంలో మనం ఈ టాపిక్ సంబంధించినటువంటిది డిస్కస్ చేయడం జరిగింది. కిడ్నీ యొక్క స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, నెఫ్రాన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి మొత్తం కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది లాస్ట్ క్లాస్ లో. ఈ రోజు మనకి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. మరి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్ అనేది ఇంటర్మీడియట్ లో కొంచెం ఎక్కువ స్టాండర్డ్ గా ఉండటం జరిగింది. మరి దాన్ని బేస్ చేసుకొని మనం ఖచ్చితంగా దీంట్లో ఇంటర్మీడియట్ స్టాండ్ నుంచి కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో ఎట్లా ఉంటుంది ఏంటి అనేది మనం ఇక్కడ ఈ రోజు నేర్చుకున్నాం. చూడండి, మనకి మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, మూత్రం ఏర్పడేటటువంటి విధానంలో మనకి 10th క్లాస్ లో ఏవైతే ఉన్నాయో స్టేజెస్, మనకి సేమ్ అదే రకమైనటువంటి స్టెప్స్ అనేవి ఉంటాయి. అంటే గుచ్చగాలనం అని చెప్తారు ఫస్ట్ స్టెప్, గ్లూమరూలార్ ఫిల్టరేషన్ అంటారు, దీన్ని అల్ట్రా ఫిల్టరేషన్ అంటారు, సూక్ష్మగాలనం అని కూడా అంటారు. దాని తర్వాత వర్ణాత్మక పునఃశోషణం, సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అనేటటువంటిది ఉంటుంది. దాని తర్వాత ట్యూబులార్ సిక్రిషన్, నాళికాస్రావం అనేటటువంటిది ఉంటుంది, ట్యూబులార్ సిక్రిషన్. దాని తర్వాత ఫార్మేషన్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ యూరిన్, అధిక గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడటం. సో ఈ 4 రకాలైనటువంటి స్టెప్స్ అనేవి మనకి ఇంటర్మీడియట్ లో కూడా ఇవ్వడం జరిగింది. సో కాబట్టి మనం ఒక్కొక్క దాని గురించి ఇక్కడ డీటెయిల్ గా నేర్చుకుందాం. చూడండి, ఇక్కడ గుచ్చగాలనం, అల్ట్రా ఫిల్టరేషన్ అనేటటువంటి దాన్ని తీసుకున్నట్లయితే చూడండి, మనకి అసలు ఈ నెఫ్రాన్ స్ట్రక్చర్ తీసుకున్నట్లయితే ఈ నెఫ్రాన్ లో మనకి బౌమన్స్ క్యాప్సూల్ ఉంటుందని చెప్పాము. అంటే మాల్పీజియన్ క్యాప్సూల్ అని చెప్పేది, మాల్పీజియన్ గుళిక అని చెప్తారు దీన్ని. ఈ మాల్పీజియన్ గుళికలో మనకి 2 భాగాలు ఉన్నాయి. డబుల్ వాల్ కప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుందని చెప్పాము, దీన్ని బౌమన్స్ గుళిక అని చెప్పాము. దీని లోపల మనకి రక్తకేశ నాళిక గుచ్చము, గ్లోమరూలస్ అనేటటువంటి పార్ట్ దీంట్లో ఉంటుందని చెప్పారు. మరి ఈ గ్లోమరూలస్ లేదా రక్తకేశ నాళిక గుచ్చం అనేది ఎట్లా ఏర్పడుతుంది అంటే చూడండి, అభివాహి వృక్కధమని, అఫరెంట్ ఆర్టీరియోలు బౌమన్స్ క్యాప్సూల్ లోకి ఎంటర్ అయిన తర్వాత అది కొన్ని బ్లడ్ వెజిల్స్ గా బ్రేక్ అయిపోతుంది. ఇట్లా బ్లడ్ వెజిల్స్ గా బ్రేక్ అయిపోయిన తర్వాత దాన్ని రక్తకేశ నాళిక గుచ్చము, గ్లోమరూలస్ అని చెప్పాము. మరి రక్తకేశ నాళిక గుచ్చంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఇది బయటికి ఇంకొక బ్లడ్ వెజిల్ లాగా బయటకు వస్తుందని చెప్పాము. దీన్ని అపవాహి వృక్కధమని, ఎఫరెంట్ ఆర్టీరియోలు, ఎఫరెంట్ ఆర్టీరియోలు అని చెప్పాము. చూడండి, మరి ఇక్కడ అఫరెంట్ ఆర్టీరియోల్ అభివాహి వృక్కధమనిక యొక్క డయామీటర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అభివాహి వృక్కధమని యొక్క వ్యాసం ఎక్కువగా ఉంటుందండి. అపవాహి వృక్కధమనిక యొక్క వ్యాసం అనేది తక్కువగా ఉంటుంది. అంటే ఇది చూడండి, ఇది పెద్ద ట్యూబ్, ఇది చిన్న ట్యూబ్. ఇట్లా మనకి చిన్న ట్యూబ్ లాగా ఉంటుంది, ఇది పెద్ద ట్యూబ్ లాగా ఉంటుంది. మరి రెండిట్లో డిఫరెన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఇక్కడ చాలా ఫ్రీగా వస్తుంది. బ్లడ్ అఫరెంట్ ఆర్టీరియోల్ లేదా అభివాహి వృక్కధమని ద్వారా బ్లడ్ అనేది చాలా ఫ్రీగా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత ఈ గ్లోమరూలస్ లోకి వచ్చిన తర్వాత రక్తకేశ నాళిక గుచ్చంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఈ అపవాహి వృక్కధమని ఏదైతే ఉందో ఎఫరెంట్ ఆర్టీరియోలు, దాని నుంచి మళ్ళీ బయటకు వచ్చేటప్పుడు దీని యొక్క డయామీటర్ చిన్నగా ఉంది, దీని యొక్క వ్యాసం చిన్నగా ఉంది, చిన్న ట్యూబ్ అని చెప్పారు. మరి ఇట్లా ఉండటం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ఇక్కడ ప్రెజర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, మరి ఆ ప్రెజర్ ఫామ్ అవటం వల్ల ఏమవుతుందంటే మనకి బ్లడ్ అనేది ఇక్కడ వడపోత ప్రక్రియకు గురవుతుంది. బ్లడ్ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ గురవుతుంది. మరి ఇట్లా దీని ద్వారా కిందకు వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఈ బౌమన్స్ క్యాప్సూల్లో, బౌమన్స్ గుళికలో మనకి లోపల పోడోసైట్ సెల్స్ ఉంటాయని చెప్పాం. పాద కణాలు లేదా పోడోసైట్ సెల్స్ ఉంటాయని చెప్పాం. ఈ పాద కణాలు లేదా పోడోసైట్ సెల్స్ మధ్యలో చిన్న చిన్న ఓపెనింగ్స్ ఉంటాయి, మైన్యూట్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఈ మైన్యూట్ ఓపెనింగ్స్ లేదా చిన్న చిన్న రంధ్రాల ద్వారా ఈ బ్లడ్ అనేది ఫిల్టరేషన్ జరిగి ఇక్కడ కింద ఉన్నటువంటి ఈ బౌమన్స్ క్యాప్సూల్ లోంచి కిందకి రావడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా వచ్చినటువంటి ఆ రక్తంలో ఉన్నటువంటి ఫిల్టరేషన్ ప్రాసెస్ అయినటువంటి ఆ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రైమరీ యూరిన్ అని చెప్తారు. అంటే ప్రాథమిక మూత్రం అని చెప్పడం జరుగుతుంది. అర్థమైంది కదా? ఈ విధంగా మనకి గుచ్చగాలనం లేదా గ్లూమరూలార్ ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా మనకి బౌమన్స్ క్యాప్సూల్ లో ఫిల్టరేషన్ జరిగి వడపోత ప్రక్రియ జరిగి ఈ బౌమన్ గుళిక నుంచి కిందికి వచ్చినటువంటి ఆ రక్తంలో ఉన్నటువంటి భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని మనం ప్రాథమిక మూత్రం అంటారు, ప్రైమరీ యూరిన్ అంటారు. అంటే అదే నెక్స్ట్ స్టేజ్ లో కంప్లీట్ యూరిన్ గా మారుతుంది. సో కాబట్టి
దీన్ని ప్రాథమిక మూత్రము లేదా ప్రైమరీ యూరిన్ అని చెప్తారు. మరి అయితే ఇక్కడ చూడండి ప్రెజర్ ఫామ్ అవుతుందని చెప్పాం. అఫరెంట్ ఆర్టీరియోలు ఎఫరెంట్ ఆర్టీరియోలో డయామీటర్ లో డిఫరెన్స్ ఉండటం వల్ల ఏమవుతుందంటే అక్కడ మనకి ప్రెజర్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. దాంతో పాటు ఇంకా మనకి ఇక్కడ ఈ ప్రెజర్ అనేది ఎట్లా వస్తుంది ఏంటి అనేటటువంటి దాన్ని ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూడండి జలస్థితిక పీడనం అనేటటువంటి తీసుకున్నట్లయితే జలస్థితిక పీడనం తీసుకుంటే ఇక్కడ రక్తకేశనాళిక గుచ్చం ఏదైతే ఉందో గ్లోమెరులస్ లేదా రక్తకేశనాళిక గుచ్చం ఏదైతే ఉందో ఈ రక్తకేశనాళిక గుచ్చంలోకి రక్తము ఈ విధంగా వచ్చింది. లోపలికి వచ్చిన తర్వాత అది ఆ బోమన్స్ గుళికలో లోపలికి వచ్చినటువంటి రక్తకేశనాళిక గుచ్చంలోకి వచ్చినటువంటి రక్తము ఆ రక్తకేశనాళిక గుచ్చం యొక్క గోడల మీద అది కొంత ప్రెజర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ ప్రెజర్ ని ప్రొడ్యూస్ చేసేటటువంటి ప్రెజర్ ని ఏమంటారంటే రక్తం యొక్క జలస్థితిక పీడనం హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటారండి. అర్థమైంది కదా. ఈ హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అనేది ఎట్లా వచ్చింది అంటే ఈ రక్తకేశనాళిక గుచ్చంలోకి వచ్చినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తము రక్తకేశనాళిక గుచ్చము లేదా గ్లోమెరులస్ వాల్స్ మీద చూపించేటటువంటి ప్రెజర్ ఏదైతే ఉందో ఆ ప్రెజర్ ని మనం ఏం చేస్తారంటే జలస్థితిక పీడనము హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అంటారు. మరి ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే 60 mmHg ఉంటుంది. ఇది 60 mmHg ఉంటుంది. నెక్స్ట్ కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్. రక్తం యొక్క కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్ అంటే చూడండి రక్తకేశనాళిక గుచ్చంలోకి వచ్చినటువంటి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంలో ఉన్నటువంటి ప్రోటీన్లు నీటి అణువుల మీద చూపించేటటువంటి ప్రెజర్ ని కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్ అంటారు. కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్ లేదా కొల్లాయిడ్ ఆస్మాటిక్ పీడనం అని దేన్ని అంటారంటే చూడండి ఈ రక్తకేశనాళిక గుచ్చంలోకి వచ్చినటువంటి రక్తంలో ఉన్నటువంటి ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రోటీన్లు అనేవి నీటి అణువుల మీద చూపించేటటువంటి ప్రెజర్ ని ఏమంటారంటే కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్ అంటారు. ఇది 32 mmHg ఉంటుంది. 32 mmHg ఉంటుంది. నెక్స్ట్ ఇంక మూడవది గుళిక జలస్థితిక పీడనం. ఈ గుళిక జలస్థితిక పీడనం అన్నట్లయితే ఏంటి అంటే ఇక చూడండి ఇక్కడ దీంట్లోకి వచ్చినటువంటి గాలిత ద్రవం ఏదైతే ఉందో అంటే ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా కిందకు వచ్చినటువంటి బోమన్స్ క్యాప్సిల్ లోకి వచ్చినటువంటి ఆ ఫ్లూయిడ్ ఏదైతే ఉందో అది పైన కనిపించేటటువంటి రక్తకేశనాళిక గుచ్చము గ్లోమెరులస్ మీద చూపించేటటువంటి ప్రెజర్ ని ఏం చెప్తారంటే గుళిక జలస్థితిక పీడనం అంటారు. హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అని చెప్తారు. అంటే మనం వీటి గురించి ఇంత తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. సో కాబట్టి జస్ట్ ఏంటంటే టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకొంచెం మీకు అది అర్థం అవడానికి చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనకి తెలుసుకుంటే సరిపోతుంది. అది ఏది ఎంత ఉందని తెలుసుకుంటే సరిపోతుంది. చూడండి గుళిక జలస్థితిక పీడనం అంటే ఎట్లా వస్తుందంటే దీంట్లోకి గాలిత ద్రవం ఏదైతే ఉందో ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి ఆ ఫ్లూయిడ్ బ్లడ్ లో ఉన్నటువంటి ఆ ఫ్లూయిడ్ ఇక్కడ ఉన్నటువంటి గ్లోమెరులస్ లేదా రక్తకేశనాళిక గుచ్చం మీద చూపించేటటువంటి ప్రెజర్ ని మనం ఏం చెప్తారంటే గుళిక జలస్థితిక పీడనం అని చెప్తారు. మరి ఇది ఎంత ఉంటుందంటే 18 mmHg ఉంటుంది. సో ఫైనల్ గా నికర వడపోత పీడనం అనేటటువంటిది ఫిల్టరేషన్ ప్రెజర్ మొత్తం నెట్ ఫిల్టరేషన్ ప్రెజర్ ఎంత ఉంటుంది అంటే 10 mmHg ఉంటుంది టోటల్ గా. అంటే ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ లో మొత్తం మనకి ఎంత ప్రెజర్ టోటల్ గా ఉంటుంది అంటే 10 mmHg ఉంటుంది. మరి 10 mmHg ఎట్లా వస్తుంది అంటే చూడండి ఇక్కడ ఉన్నటువంటి రక్తం యొక్క జలస్థితిక పీడనం ఏదైతే ఉందో హైడ్రోస్టాటిక్ ప్రెజర్ అది 60. దీంట్లోంచి ఇవి రెండింటిని కలిపి యాడ్ చేసి దీంట్లోంచి సబ్స్ట్రాక్ట్ చేయాలి. అర్థమవుతుంది కదా. కొల్లాయిడ్ ఆస్మాటిక్ ప్రెజర్ అనేది 32 mmHg ఉంది. ఇది ప్లస్ గుళిక జలస్థితిక పీడనం 18 mmHg. సో ఇవి రెండు కలిస్తే 50 అవుతున్నాయండి. సో మరి ఈ 50 లోను ఈ 50 ఏం చేస్తున్నాం అంటే ఇది చూడండి ఇవి రెండు 50 ఈ 60 లోంచి తీసేస్తున్నాం. అంటే రక్తం యొక్క జలస్థితిక పీడనం ఏదైతే ఉందో ఆ 60 లో నుంచి 60 మైనస్ 32 ప్లస్ 18 అంటే 60 లోంచి 50 తీసేస్తే 10 మిగులుతుంది మనకి నెట్ ప్రెజర్. సో కాబట్టి ఇది నెట్ ప్రెజర్ మనకి నెట్ ఫిల్టరేషన్ ప్రెజర్ అనేది 10 mmHg ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో ఈ ప్రెజర్ తోటి ఏమవుతుందంటే బ్లడ్ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి రక్తంలో ఉన్నటువంటి కొంత పోర్షన్ బోమన్స్ క్యాప్సిల్ నుంచి దాంట్లో ఉన్నటువంటి చిన్నగా ఉన్నటువంటి ఓపెనింగ్స్ ఏవైతే ఉన్నాయో పోడోసైట్స్ పాద కణాలు వాటిలోంచి ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి బోమన్స్ క్యాప్సిల్ లోంచి కిందకి వచ్చి ఇక్కడ ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ ఉంది సమీప సంవళిత నాళం. సమీప సంవళిత నాళంలోకి
ఆ బ్లడ్ లో ఉన్నటువంటి పోర్షన్ రావటం జరుగుతుంది. అయితే చూడండి, ఇక్కడ ఈ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగినప్పుడు కిందకు వచ్చినటువంటి ఆ ప్రైమరీ యూరిన్ ఏదైతే ఉందో ప్రాథమిక మూత్రంలో కొన్ని ఉపయోగపడే ఉంటాయి, కొన్ని ఉపయోగపడనటువంటివి కూడా ఉంటాయి. అంటే కొన్ని యూస్ఫుల్ మెటీరియల్స్ ఉంటాయి, కొన్ని నాన్ యూస్ఫుల్ మెటీరియల్స్ కూడా ఉండటం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ యూస్ఫుల్ మెటీరియల్స్, నెక్స్ట్ యూజ్లెస్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ యూస్ఫుల్ మెటీరియల్స్ అవి మొత్తాన్ని కలిపి ఏమంటారంటే మనం ఇప్పుడు దాన్ని ప్రైమరీ యూరిన్ అని చెప్తారు, అంటే ప్రాథమిక మూత్రం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ప్రాథమిక మూత్రం అనేది ఎక్కడికి వస్తుంది చూడండి, ఈ ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి వస్తుంది, సమీప సంవలిత నాళంలోకి రావటం జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే ప్రాథమిక మూత్రము లేదా ప్రైమరీ యూరిన్ అంటారు. సో ఈ విధంగా మనకి ఫైనల్ గా గుచ్చగాలనం అనేటటువంటి ప్రాసెస్ లో మనకి ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా రక్తంలో ఉన్నటువంటి పోర్షన్ బోమన్స్ క్యాప్సూల్ లోంచి కిందికి ఫిల్టరేషన్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి పదార్థాన్ని ఏమని చెప్తున్నారంటే మనము ప్రైమరీ యూరిన్ లేదా ప్రాథమిక మూత్రం అని చెప్తున్నారు. ఓకే, ఇది దీనికి సంబంధించింది. అయితే ఇక్కడ చూడండి, గుచ్చగాలన రేటు అనేటటువంటిది ఉంటది. అంటే ఈ బోమన్స్ క్యాప్సూల్ ద్వారా ఆ రక్తంలో ఉన్నటువంటిది ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగి కిందకు వచ్చేటటువంటి ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో గుచ్చగాలనము 1 నిమిషానికి ఎంత జరుగుతుంది అంటే 1 నిమిషానికి 125 ml రక్తం అనేది అక్కడ ఫిల్టరేషన్ జరగడం జరుగుతుంది. రక్తకేశ నాళిక గుచ్చం లోపల అంటే బోమన్స్ క్యాప్సూల్ లో రక్తము 1 నిమిషానికి ఎంత ఫిల్టర్ జరుగుతుంది అనేది తీసుకున్నట్లయితే చూడండి, 1 నిమిషానికి 125 ml బ్లడ్ అనేది ఫిల్టరేషన్ జరగడం జరుగుతుంది బోమన్స్ క్యాప్సూల్ లో. మరి ఒక రోజుకి 180 లీటర్లు రక్తం అనేది యావరేజ్ గా మనం మొత్తం ఆ చొప్పున కౌంట్ చేసినట్లయితే 1 నిమిషానికి 125 ml బ్లడ్ అనేది ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగితే మొత్తం ఒక రోజులో మనకి ఎంత జరుగుతుంది అంటే దాదాపు 180 లీటర్స్ పర్ డే, 180 లీటర్ల రక్తం అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ జరగడం జరుగుతుంది. ఎంత జరిగినప్పటికీ కూడా మనకి యూరిన్ ఎక్స్క్రీడ్ చేసేటటువంటి యూరిన్ కంటెంట్ ఎంత ఉంటుంది అంటే కేవలం 1.5 లీటర్స్ పర్ డే. అంటే రోజుకి విసర్జించేటటువంటి మాక్సిమం యూరిన్ అనేది 1.5 లీటర్స్ మాత్రమే ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. గుచ్చగాలన రేటు లేదా గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అంటే 1 నిమిషానికి ఎంత ఫిల్టరేషన్ ద్వారా మనకి ఫిల్టరేషన్ ప్రాసెస్ జరుగుతుందో గుచ్చగాలనం జరిగేటటువంటి రేటు, 1 నిమిషానికి గుచ్చగాలనం ఎంత పరిమాణంలో జరుగుతుందో ఆ లెక్కించేటటువంటి ఆ పర్సెంటేజ్ లేదా రేట్ ఏదైతే ఉందో దాన్ని గుచ్చగాలన రేటు అంటారు. అంటే 1 నిమిషానికి జరిగే గుచ్చగాలనం ఏదైతే ఉందో ఆ గుచ్చగాలనం యొక్క పరిమాణాన్ని గుచ్చగాలన రేటు, అల్ట్రా ఫిల్టరేషన్ గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ అని చెప్తారు. ఓకే, ఇది తర్వాత ఈ గుచ్చగాలన రేట్ అనేది 125 ml పర్ మినిట్ ఇది ఉంటుంది, ఇది ఇంపార్టెంట్ దీంట్లో. తర్వాత ఒక రోజుకి వచ్చి 180 లీటర్ల బ్లడ్ అనేది ఫిల్టరేషన్ ప్రాసెస్ లో ఇక్కడ మనకి గుచ్చగాలన రేట్ అనేది ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా మనం మాక్సిమం ఎక్స్క్రీడ్ చేసేటటువంటి యూరిన్ యొక్క కంటెంట్ అనేది 1.5 లీటర్స్ పర్ డే ఉంటుంది. ఇది నెక్స్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ వర్ణాత్మక పునఃశోషణం అంటే సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ అంటారు. ఇక చూడండి, వర్ణాత్మక పునఃశోషణం అనేటటువంటిది చూద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిల్టరేషన్ ప్రాసెస్ జరిగిన తర్వాత ఈ ప్రాథమిక మూత్రము లేదా ప్రైమరీ యూరిన్ ఏదైతే ఉందో ఆ ప్రైమరీ యూరిన్ అనేది ఎక్కడ పోద్ది, ఇక్కడ రేనల్ ట్యూబ్యూల్ అని చెప్పాం, వృక్క నాళిక, ఇది మిగిలిన మొత్తం కూడా వృక్క నాళికే. ఆ వృక్క నాళికలోకి అది రావటం జరుగుతుందని చెప్పాం. మరి వృక్క నాళికలోకి వచ్చి ప్రాథమిక మూత్రము తర్వాత ఫైనల్ గా మూత్రంగా మారి యూరిన్ ద్వారా బయటకు పోతుంది, అది యూరిన్ రూపంలోకి మారి బయటకు వెళ్తుంది. మరి ప్రాథమిక మూత్రంగా మారి బయటికి పోయేటప్పుడు ఆ ప్రాథమిక మూత్రంలో గాని కొన్ని మన శరీరానికి ఉపయోగపడేటటువంటి యూస్ఫుల్ మెటీరియల్స్ అనేవి ఉంటాయి. మరి ఆ యూస్ఫుల్ మెటీరియల్స్ మన బాడీ నుంచి యూరిన్ ద్వారా బయటికి పోతే మనకి నష్టం, కాబట్టి ఆ యూరిన్ ద్వారా పోయేటటువంటి ఏవైతే ఉన్నాయో అవి ఈ ట్రాక్ ద్వారా వెళ్ళేటప్పుడు ప్రాథమిక మూత్రం ఏర్పడిందని చెప్పిన. ఇక్కడ నుంచి ప్రాథమిక మూత్రం ఎట్లా ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత లూప్ ఆఫ్ హెన్లీ, డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత కలెక్టింగ్ డక్ట్. సో ఇట్లా ఈ ఛానల్ ద్వారా అది పాస్ అయ్యి ఆ యూరిన్ రూపంలో బయటకు వెళ్ళేటప్పుడు దాంట్లో ఏమైనా ఉపయోగపడేటటువంటి పదార్థాలు ఉంటే అవన్నిటిని కూడా మళ్ళీ పైన ఉన్నటువంటి పిటిసి పెరిట్యూబులర్ క్యాపిల్లరీ నెట్వర్క్ అంటే బాహ్య రక్తకేశ నాళిక వల అని చెప్పాం, మనం దీని మీద ఉంటుందని చెప్పాం. ఈ బాహ్య రక్తకేశ నాళిక వల అనేది దీని మీద ఇట్లా మనకి ఇట్లా ఉంటుందని చెప్పాం. సో ఈ బాహ్య రక్తకేశ నాళిక వల అనేది పీల్చుకోవడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే వర్ణాత్మక పునఃశోషణం అంటారు. సో గుర్తుపెట్టుకోండి,
రెండో స్టెప్ ఏంటంటే వర్ణాత్మక పునఃశోషణం అంటే సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. ఎందుకు సెలెక్టివ్ అన్నారంటే ఈ ప్రైమరీ యూరిన్ లో మనకి అన్ని ఉపయోగపడవు, కొన్ని మాత్రమే ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా కూరగాయల షాప్ పోయామనుకోండి, ఆ కూరగాయల షాప్ లో మనకి నచ్చినవి కావాల్సినవి మాత్రమే మనం వాటిని ఎంపిక చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ టమాటాలు ఉన్నాయి, దాంట్లో పుచ్చులు అన్ని ఉన్నప్పుడు మనకి రకరకాల సైజులు, రకరకాలైనటువంటి షేప్ లో ఉన్నవి కానివ్వండి, లేకపోతే రకరకాలైనటువంటి సైజులో పండినవి కానీ ఇవన్నీ ఉంటాయి, పుచ్చులు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తామంటే దాంట్లో మనకి నచ్చినటువంటివి కావాల్సినవి ఏరుకుంటాం, అర్థమవుతుంది కదా. మిగిలిన ఎందుకంటే మనకు ఉపయోగపడవన్నీ, ఉపయోగపడినవి ఉపయోగపడేవి మొత్తం దాంట్లో ఉన్నప్పుడు, ఆ బుట్టలో మార్కెట్ లో ఉన్నప్పుడు మనకు కావాల్సినవి ఉపయోగపడేవి మనం పికప్ చేసుకుంటాం. సో ఇక్కడ కూడా అంతే, పైన ఉన్నటువంటి ఈ బాహ్య రక్త కేశనాళిక వల ఏదైతే ఉందో పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్ అదేం చేసిందంటే ఈ ప్రాథమిక మూత్రంలో ఉపయోగపడని పదార్థాలతో పాటు ఉపయోగపడే ఉన్నాయి కదా, వాటిని మాత్రమే అది సెలెక్టివ్ గా అబ్జర్వ్ చేసుకోవటం జరుగుతుంది. అందుకే దీన్ని వర్ణాత్మక పునఃశోషణం అన్నారు. నెక్స్ట్ నాళికా స్రావం తీసుకున్నట్లయితే థర్డ్ నాళికా స్రావం పేరులోనే ఉంది, ట్యూబులార్ సిక్రిషన్. అంటే పైన ఉన్నటువంటి బాహ్య రక్త కేశనాళిక వల ఏదైతే ఉందో దీనిపైన ఉండేది, ఆ బాహ్య రక్త కేశనాళిక అనేది మన శరీరంలోనే మళ్ళీ బ్లడ్ సర్క్యులేషన్ తో కనెక్ట్ అయి ఉంటది, అర్థమవుతుందా. మరి ఆ బ్లడ్ సర్క్యులేషన్ తో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఈ నాళిక పైన ఉన్నటువంటి బాహ్య రక్త కేశనాళిక వల ఏదైతే ఉందో దాంట్లో మొత్తం కూడా మనకి యూస్ఫుల్ మెటీరియల్స్ ఉంటాయి, కానీ దాంతో పాటు కొన్ని వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. మరి ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటిని కూడా మళ్ళీ ఈ ప్రైమరీ యూరిన్ ఇట్లా ఈ పాస్ అయ్యి ఇట్లా బయటకు వెళ్ళిపోయేటప్పుడు మనకు ఉపయోగపడినటువంటి మొత్తం కూడా దాంట్లో వేయటం జరుగుతుంది, అదవుతుంది. సో దీన్ని ఏమంటారంటే మనకి నాళికా స్రావం అంటారు. సో ఇప్పుడు దీన్ని చూద్దాం, వర్ణాత్మక పునఃశోషణం గురించి చూద్దాం. అంటే ఇక్కడ ప్రైమరీ యూరిన్ ఫామ్ అయిన తర్వాత, గ్లోమెరులస్ నుంచి ప్రైమరీ యూరిన్ ఫామ్ అయిన తర్వాత ఆ ప్రైమరీ యూరిన్ లేదా ప్రాథమిక మూత్రం అనేది ఇక్కడ చూడండి ముందు సమీప సంవలిత నాళికలోకి వస్తుంది, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్లోకి, అక్కడ నుంచి యూ షేప్ లో ఉన్నటువంటి లూప్ ఆఫ్ హెన్రీలోకి వస్తుంది, అక్కడ నుంచి డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ దూరస్థ సంవలిత నాళికలోకి వస్తుంది, అక్కడ నుంచి కలెక్టింగ్ డక్ట్ సంగ్రహణ నాళాల్లోకి వస్తుంది, అక్కడ నుంచి మనకి రేనల్ పిరమిడ్స్ అని చెప్పాం, రేనల్ పిరమిడ్స్ లోకి వచ్చేసి క్యాలిసిస్, పెల్విస్, యూరిటర్స్ ఆ ఛానల్ ద్వారా బయటకు వెళ్తుంది. మరి ఇట్లా వెళ్ళేటప్పుడు ఆ ప్రాథమిక మూత్రం ప్రైమరీ యూరిన్ లో ఉన్నటువంటి ఉపయోగపడేటటువంటి యూస్ఫుల్ మెటీరియల్స్ ఎక్కడెక్కడ అబ్జర్వ్ చేసుకుంటున్నాయి అనేది మనం ఇక్కడ చూద్దాం. అదే ఇక్కడ మనకి వర్ణాత్మక పునఃశోషణం. సో చూడండి, ఫస్ట్ మనకి ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్, ఇది సమీప సంవలిత నాళం. ఈ సమీప సంవలిత నాళం తీసుకున్నట్లయితే సమీప సంవలిత నాళంలో మనకి ఏమేమి రీఅబ్జర్వ్ చేసుకుంటాయంటే చూడండి, సోడియము, Na+, Cl-, H2O ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. మరి Na+ సోడియం అనేది సక్రియ రవాణా ద్వారా అబ్జర్వ్ చేసుకుంటది, అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకుంటది. అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటే ఎనర్జీ ఉపయోగపడితే అది తీసుకోవడానికి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ అంటారు. సక్రియ రవాణా, నిష్క్రియ రవాణా అంటే ఎలాంటి ఎనర్జీ కన్జంప్షన్ లేకుండా అది మూవ్ అయితే దాన్ని నిష్క్రియ రవాణా అంటారు, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. ఇక్కడ చూడండి, సోడియము సక్రియ రవాణా ద్వారా అది సమీప సంవలిత నాళిక నుంచి దానికి బయట ఉన్నటువంటి ఈ భాగంలోకి వెళ్తుంది. ఓకే, బయట ఉన్నటువంటి పెరిట్యూబులర్ క్యాపిలరీ ఏదైతే ఉందో దాంట్లోకి వెళ్ళిపోవటం జరుగుతుంది. నెక్స్ట్ Cl- అయాన్స్, క్లోరైడ్ అయాన్స్ కూడా బయటకు వెళ్తాయి, అంటే ఉపయోగపడే మొత్తం కూడా ఈ దీంట్లోంచి పీల్చుకోవటం జరుగుతుంది. మరి Cl- అనేది నిష్క్రియ రవాణా ద్వారా అది పీల్చుకోవటం జరుగుతుంది, అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వెళ్తుంది. నెక్స్ట్ నీరు కూడా పీల్చుకోవటం జరుగుతుంది. తర్వాత గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, సో వీటన్నిటిని కూడా సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా తీసుకుంటాయి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ద్వితీయ సక్రియ రవాణా అంటారు. ద్వితీయ సక్రియ రవాణా ద్వారా ఇక్కడ మనకి గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. సో కాబట్టి మనం దాని గురించి ఇంకా ఎక్కువ డెప్త్ గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ అడిగితే సమీప సంవలిత నాళికలో వర్ణాత్మక పునఃశోషణం సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు మనకి గ్లూకోజ్, అమైనో ఆమ్లాలు అనేవి ఏ పద్ధతి ద్వారా అవి పీల్చుకుంటాయి అంటే సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ద్వితీయ సక్రియ రవాణా ద్వారా ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇక్కడ చూడండి, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ద్వితీయ సక్రియ రవాణా ద్వారా అవి పీల్చుకోవటం జరుగుతుంది. నెక్స్ట్ వీటిలో చూడండి, ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ తీసుకున్నట్లయితే వీటిలో బ్రష్ బార్డర్ సెల్స్ ఉంటాయి, BBC అని గుర్తుపెట్టుకోండి. బ్రష్ బార్డర్ సెల్స్ అంటే
కుంచె అంచు కణాలు అంటారు తెలుగులో. ఈ కుంచె అంచు కణాలు అనేవి ఒక రకమైనటువంటి ఎపిథీలియల్ సెల్స్. వీటి ద్వారా ఇక్కడ ఈ ప్రాసెస్ జరుగుతుంది. సో కాబట్టి మనకి ఇక్కడ ముందుకు ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ లో ఎలాంటి పదార్థాలు పునఃశోషణం జరుగుతాయి అంటే సోడియం, తర్వాత క్లోరైడ్, నీరు, ఇవి దీంతో పాటు గ్లూకోజ్, అమైనో యాసిడ్స్. గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అనేవి సెకండరీ యాక్టివ్ ట్రాన్స్ఫర్, ద్వితీయ సక్రియ రవాణా ద్వారా పీల్చుకుంటాయి. నెక్స్ట్ నీరు పీల్చుకుంటుంది బయటికి. తర్వాత Na+ Cl- అయాన్స్. Na+ అనేది సక్రియ రవాణా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, Cl- అనేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ అంటే నిష్క్రియ రవాణా ద్వారా అది పీల్చడం జరుగుతుంది. నెక్స్ట్ దీంట్లో 70-80% ఎలక్ట్రోలైట్స్ కూడా ఉంటాయి. నీటితో పాటు 70-80% ఎలక్ట్రోలైట్స్ అనేటటువంటివి కూడా పీల్చుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి ప్రాక్సిమల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ లో జరిగేటటువంటి సెలెక్టివ్ రీఅబ్జార్ప్షన్. చూడండి ఇవన్నీ మనకు ఉపయోగపడేవి. NaCl కానివ్వండి, నీరు కానివ్వండి, ఎలక్ట్రోలైట్స్ కానివ్వండి, లేకపోతే గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, ఇవన్నీ ప్రైమరీ యూరిన్ లో ఉన్నాయి. ఈ ప్రైమరీ యూరిన్ లో ఉన్నటువంటి ఆ యూస్ఫుల్ మెటీరియల్స్ మొత్తం కూడా అక్కడ రీఅబ్జార్ప్షన్ చేయడం జరుగుతుంది, పునఃశోషణం జరుగుతుంది. సో కాబట్టి దీన్ని వరణాత్మక పునఃశోషణం అన్నారు. నెక్స్ట్ లూప్ ఆఫ్ హెన్లీలో ఎట్లా ఉంటుందో చూద్దాం. లూప్ ఆఫ్ హెన్లీలో ఫస్ట్ అవరోహణ బాహువు అని చెప్పాయి. ఈ అవరోహణ బాహువు తీసుకున్నట్లయితే అవరోహణ బాహువులో నీరు అనేది పీల్చుకోవటం జరుగుతుంది. అవరోహణ బాహువులో కేవలం నీరు మాత్రమే పునఃశోషణం జరుగుతుంది, వరణాత్మక పునఃశోషణం జరుగుతుంది. నెక్స్ట్ ఇది ఆరోహణ బాహువు. చెప్పాం కదా మనం అవరోహణ, ఆరోహణ 2 భాగాలు ఉంటాయని చెప్పాం. మొదటిది అవరోహణ భాగము అసెండింగ్, తర్వాత డిసెండింగ్ ఆరోహణ భాగం అని చెప్పాం. మళ్ళీ ఈ ఆరోహణ భాగంలో కూడా మనకి 2 భాగాలు ఉంటాయండి. ఇది ఇంటర్మీడియట్ లోనే మాత్రమే ఉంది. ఇది చూడండి, ఆరోహణ భాగము లేదా డిసెండింగ్ పార్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో లూప్ ఆఫ్ హెన్లీలో, దాంట్లో మళ్ళీ 2 భాగాలు ఉంటాయి. ఇది థిన్ పార్ట్, ఇది థిక్ పార్ట్. అంటే ఇది పలచగా ఉన్నటువంటి భాగం సన్నగా ఉంటుంది, ఇది మందంగా ఉన్నటువంటి భాగం. అంటే ఆరోహణ భాగంలోనే లూప్ ఆఫ్ హెన్లీలో ఉన్నటువంటి 2వ భాగమైనటువంటి డిసెండింగ్ పార్ట్ ఏదైతే ఉందో, ఈ డిసెండింగ్ పార్ట్ లేదా ఆరోహణ భాగంలో మళ్ళీ అది 2 భాగాలుగా డివైడ్ ఉంటుందండి. దీంట్లో మొదటి భాగం సన్నగా ఉన్నటువంటిది థిన్ పార్ట్. దీంట్లోంచి సోడియం క్లోరైడ్ పీల్చుకోవడం జరుగుతుంది, వరణాత్మక పునఃశోషణం. అదేంటి అంటే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సోడియం క్లోరైడ్ అనేది ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, నిష్క్రియ రవాణా ద్వారా శోషించబడుతుంది. తర్వాత పైన మందమైనటువంటి భాగం ఏదైతే ఉందో థిన్ పోర్షన్, దాంట్లోంచి ఆ NaCl కూడా రవాణా అవుతుంది. అదేంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్. సో ఫైనల్ గా మనకి ఓవరాల్ గా డిసెండింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఆరోహణ భాగం, ఆ ఆరోహణ భాగంలోంచి కేవలం సోడియం క్లోరైడ్ అనేది మనకి రీఅబ్జార్ప్షన్ చేయడం జరుగుతుంది. మరి ఆ సోడియం క్లోరైడ్ రీఅబ్జార్ప్షన్ చేసేటప్పుడు దానికి దీనికి తేడా ఏంటి అంటే, థిన్ గా ఉన్నటువంటి పోర్షన్ ఏదైతే ఉందో సన్నగా ఉన్నటువంటి భాగంలో సోడియం క్లోరైడ్ నిష్క్రియ రవాణా ద్వారా శోషణ జరుగుతుంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్. అదే తిక్కుగా ఉన్నటువంటి పోర్షన్ తీసుకున్నట్లయితే అదే సోడియం క్లోరైడ్ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా అంటే సక్రియ రవాణా ద్వారా అది శోషణం చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూడండి డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్. డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ తీసుకున్నట్లయితే డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ ఏదో దూరస్థ సంవళిత నాళం అని చెప్పాను. దీంట్లో సోడియం క్లోరైడ్, నీరు పునఃశోషణం చెందుతాయి. ఇది డిస్టల్ కన్వాల్యూటెడ్ ట్యూబ్యూల్ లో రీఅబ్జార్ప్షన్ చేసేటటువంటి మెటీరియల్స్ ఏంటంటే ఇక్కడ కూడా సోడియం క్లోరైడ్, తర్వాత వాటర్, ఇవి రీఅబ్జార్ప్షన్ జరుగుతాయి. ఓకే, అయితే ఇక్కడ చూడండి మనకి ఇవి 3 రకాలైనటువంటి పదార్థాలుగా ఉంటాయి. అంటే ప్రైమరీ యూరిన్ ఫామ్ అయిన తర్వాత, ప్రాథమిక మూత్రం ఏర్పడిన తర్వాత, ఆ ప్రాథమిక మూత్రంలో ఉన్నటువంటి పదార్థాలని మనం 3 రకాలైనటువంటి పదార్థాలు 3 కేటగిరీస్ గా డివైడ్ చేయొచ్చు. అవి ఏంటంటే అధిక ఆరంభ పదార్థాలు, హై థ్రెష్ హోల్డ్ సబ్స్టెన్సెస్ అంటారు, అధిక ఆరంభ పదార్థాలు. తర్వాత అల్ప ఆరంభ పదార్థాలు, లో థ్రెష్ హోల్డ్ సబ్స్టెన్సెస్. నెక్స్ట్ 3వది ఆరంభ రహిత పదార్థాలు, అంటే థ్రెష్ హోల్డ్, నాన్ థ్రెష్ హోల్డ్ సబ్స్టెన్స్, లేకపోతే ఏ థ్రెష్ హోల్డ్ సబ్స్టెన్సెస్. ఇట్లా మనకి 3 టైప్ ఆఫ్ మెటీరియల్స్ అనేవి ఇక్కడ ప్రైమరీ యూరిన్ ఫామ్ అయినప్పుడు దాంట్లో ఉంటాయి. మరి హై థ్రెష్ హోల్డ్ సబ్స్టెన్సెస్, అధిక ఆరంభ పదార్థాలు అంటే ఏంటంటే ఎక్కువ మొత్తంలో మన శరీరానికి అవసరం అయ్యేవి, బాగా ఎక్కువ శోషించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆ ప్రైమరీ యూరిన్ లో, ప్రాథమిక మూత్రంలో. వాటిని ఏమంటారంటే అధిక ఆరంభ పదార్థాలు అంటారు, హై థ్రెష్ హోల్డ్ సబ్స్టెన్సెస్ అంటారు. అవేంటి అంటే గ్లూకోజ్, అమైనో యాసిడ్స్ అండ్ విటమిన్స్. ఇప్పుడు మరి గ్లూకోజ్ కానీ, తర్వాత అమైనో యాసిడ్స్ కానీ, విటమిన్స్ కానీ, ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి, యూరిన్ ద్వారా బయటికి పోకూడదు. సో కాబట్టి ఎక్కువ మొత్తంలో వీటిని పునఃశోషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్కువ మొత్తంలో పునఃశోషణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో
వాటిని ఏమంటారంటే హై థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటారు. ఓకే, ఇవి ఎక్కువ మొత్తంలో రీఅబ్జార్ప్షన్ జరగాలి, గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్స్. నెక్స్ట్ వీటి తర్వాత అల్ప ఆరంభ పదార్థాలు అంటే ఏంటి? లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్. ఇవి తక్కువ మొత్తంలో పునఃశోషణ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది, అంటే కొద్ది మొత్తంలో మన శరీరానికి పీల్చుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. అవి ఏంటి అంటే యూరియా, యూరిక్ యాసిడ్. వీటిని లో థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటారు, లేకపోతే అల్ప ఆరంభ పదార్థాలు అంటారు. నెక్స్ట్ ఆరంభరహిత పదార్థాలు, ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అంటే ఆరంభరహిత పదార్థాలు లేదా ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ అనేవి ఏంటి అంటే క్రియాటినైన్. వీటితో ఎలాంటి ఉపయోగం ఉండదు, కంప్లీట్ గా ఇవి ఎలాంటి శోషణం లేకుండానే బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. సో కాబట్టి ఇవి అధిక ఆరంభ పదార్థాలు గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్స్. నెక్స్ట్ అల్ప ఆరంభ పదార్థాలు తీసుకుంటే యూరియా, యూరిక్ యాసిడ్. నెక్స్ట్ వచ్చేసి ఆరంభ రహిత పదార్థాలు తీసుకుంటే క్రియాటినైన్. సో వీటి మీద కూడా మనకి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రింది వాటిలో అధిక ఆరంభ పదార్థాన్ని గుర్తించండి అంటే గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, విటమిన్స్. అల్పారంభ పదార్థాన్ని గుర్తించండి అంటే యూరియా, యూరిక్ యాసిడ్. ఆరంభ రహిత పదార్థాలు ఏ థ్రెషోల్డ్ సబ్స్టెన్సెస్ ని గుర్తించండి అంటే మనకి దాంట్లో క్రియాటినైన్ దాన్ని మనం గుర్తించవచ్చు. ఓకే, సో ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ నాళికా స్రావం అండి. మరి నాళికా స్రావం తీసుకున్నట్లయితే చెప్పాం కదా, ఈ నాళికా స్రావం అంటే పైన ఉన్నటువంటి నాళిక స్రావం చేస్తుంది, పేరులోనే ఉంది. చూడండి ఇక్కడ నాళికా స్రావం అనేటటువంటి దాన్ని మీరు ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలంటే నాళిక స్రవిస్తుంది, ట్యూబ్ సిక్రేట్ చేస్తుంది. ఏ నాళిక? పైన ఉన్నటువంటి బాహ్య రక్తకేశ నాళిక. బాహ్య రక్తకేశ నాళిక వల స్రవిస్తుంది. ఏం స్రవిస్తుంది? దాని దగ్గర పనికిరానటువంటివి స్రవిస్తుంది. దేంట్లో స్రవిస్తుంది అంటే మనకి రేనల్ టిబ్యూల్ ఉంది కదా, వృక్క నాళిక, ఈ మొత్తం పోర్షన్ దాంట్లో స్రవిస్తుంది. అర్థమవుతుందా? మరి దాంట్లో ఏంటి అంటే H+, అమ్మోనియా, యూరియా. సో ఇవి అన్ని కూడా దీనికి ఉపయోగపడినటువంటివి. H+ అయాన్స్, తర్వాత అమ్మోనియా, యూరియా, ఇవన్నీ కూడా మనకి ఈ ప్రాక్సిమల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్, తర్వాత డిస్టల్ కన్వల్యూటెడ్ ట్యూబ్యూల్స్ ఏవైతే ఉన్నాయో, సమీప సంవళిత నాళిక, దూరస్థ సంవళిత నాళిక, ఆ పోర్షన్ లో ఇవి దీంట్లోకి లోపలికి పంపించడం జరుగుతుంది. ఇది చూడండి, ఇక్కడ నీకు బాణం గుర్తు కూడా పెట్టాను. పెరిట్యూబులర్ క్యాపిలరీ నెట్వర్క్ ఇది. ఈ ఒక చిన్న పోర్షన్ వేసాను. దీంట్లో నుంచి పనికిరానటువంటివి మొత్తం కూడా మనకి ఈ రేనల్ టిబ్యూల్ ఏదైతే ఉందో ఆర్టీ, ఆ రేనల్ టిబ్యూల్ లోకి సిక్రెట్ చేస్తుంది. సో ఇది నాళికా స్రావం. నెక్స్ట్ అధిక గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడటం. మరి అధిక గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడటం అనేటటువంటిది కూడా తీసుకున్నట్లయితే మనకి ఇది ఎక్కడ జరుగుతుంది అంటే కలెక్టింగ్ డక్ట్స్, ఈ సంగ్రహణ నాళాల్లో జరుగుతుందండి. అధిక గాఢత కలిగినటువంటి మూత్రం ఏర్పడటం అనేది సంగ్రహణ నాళాలు లేదా కలెక్టింగ్ డక్ట్స్ లో జరుగుతుంది. ఈ కలెక్టింగ్ డక్ట్స్ లో జరిగిన తర్వాత ఇక్కడ ఎట్లా జరుగుతుంది అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యాంటీ డయూరిటిక్ హార్మోన్ ఆర్ వాసోప్రెసిన్. వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ సమక్షంలో జరగటం జరుగుతుంది. ఈ వాసోప్రెసిన్ అనేటటువంటి హార్మోన్ ఉండటం వల్ల ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ప్రైమరీ యూరిన్ ఎట్లా ఇక బయటికి వెళ్ళిపోయేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి వాటర్ ని మొత్తం కూడా రీఅబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో ఇది సంగ్రహణ నాళంలో ఎక్కువ మొత్తం 99% వాటర్ రీఅబ్జార్ప్షన్ జరిగిన తర్వాత ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ యూరిన్ ని బయటికి అది ఎలిమినేట్ చేయడం జరుగుతుంది. సో ఇది దీంట్లో ఉండేటటువంటి ప్రాసెస్ అండి. ఇది మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఓకే, సో దాదాపు మనకి 10th క్లాస్ లో కూడా సింపుల్ గా ఉంటుంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి దీన్ని బేస్ చేసుకొని మీరు కొన్ని బిట్లు కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. సో